శ్రీ మహావిష్ణువు అత్యంత చల్లని మంచులోయల్లో ఒక నది అడుగున నల్లటి రాయిలా ఎందుకు మారిపోయాడో తెలుసా? దానికి కారణం ఆయన భక్తురాలే ఇచ్చిన ఒక భయంకరమైన శాపం. ఒకప్పుడు జలంధరుడు అనే అత్యంత శక్తివంతమైన రాక్షసుడు దేవతలను ఓడించి స్వర్గాన్ని ఆక్రమించాడు. వాడిని ఎదిరించడం సాక్షాత్తు శివుడికి కూడా కష్టంగా మారింది. వాడి బలం వాడి ఆయుధాల్లో లేదు. వాడి భార్య బృంద మహావిష్ణువు యొక్క పరమ భక్తురాలు. ఆమె పతివ్రతా ధర్మమే జలంధరుడికి ఏ ఆయుధం తగలకుండా ఒక కవచంలా కాపాడుతోంది. ఆమె పతివ్రతా ధర్మాన్ని భగ్నం చేస్తేనే లోక కళ్యాణం జరుగుతుందని విష్ణువు సాక్షాత్తు జలంధరుడి రూపంలో వెళ్లి ఆమెను మోసం చేశాడు. దాంతో జలంధరుడి కవచం బద్దలైంది. కవచం లేని జలంధరుడిని శివుడు తన త్రిశూలంతో సంహరించాడు. అప్పుడు బృందకు తనను మోసం చేసింది తాను ప్రాణంగా పూజించే విష్ణువే అని అర్థమైంది. ఆమె ఏడవలేదు, కుప్పకూలిపోలేదు. తన కళ్లలోకి చూసి అబద్ధమాడిన దేవుణ్ణి చూసి రాయివికా చెట్టువికా అని ఒక అత్యంత కఠినమైన శాపాన్నిచ్చింది. విష్ణువు ఆ శాపాన్ని మారుమాట్లాడకుండా స్వీకరించాడు. ఆ తర్వాత బృంద అగ్నిలో దూకి ప్రాణత్యాగం చేసింది. ఆమె ఆత్మ గండకీ నదిగా, ఆమె దేహం పవిత్రమైన తులసి మొక్కగా మారాయి. జరిగిన దానికి ప్రాయశ్చిత్తంగా విష్ణువు ఒక మాట ఇచ్చాడు. నువ్వున్న నదిలో నేను ఎప్పటికీ ఒక నల్లటి రాయిలా ఉండిపోతాను అని మాటిచ్చాడు. నేపాల్లోని ముక్తినాథ్ మరియు గండకీ నదిలో దొరికే సాలగ్రామ రూపమే ఆ విష్ణువు ఆనవాళ్లు. ఇప్పటికీ ఆయన తన మాటను నిలబెట్టుకుంటూనే ఉన్నాడు. ప్రతి ఏడాది కార్తీక మాసంలో తులసి మొక్క పక్కన విష్ణువుని పెట్టి తులసి వివాహం జరిపిస్తారు. ఈ అద్భుతమైన కథ నచ్చితే కామెంట్స్లో ఓం నమో నారాయణాయని రాసి సబ్స్క్రైబ్ చేసుకోండి.